తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిలకా ప్రవీణ్. ఇక ముందుగా మార్నింగ్ న్యూస్ లోకి వెళ్లే ముందు వచ్చే సోమవారం మనకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఉన్నది కాబట్టి గ్రాడ్యుయేట్స్ ని కాస్త ఆలోచన చేయమని, అదేవిధంగా బరిలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన వారి ప్రవర్తనను కావచ్చు, వారి మీద ఉన్న కేసులను కావచ్చు, వారు ఎలాంటి వ్యక్తులో ఆచితూచి తప్పకుండా ఈ మన గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించిన పట్టభద్రులు ఓటేయాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే బరిలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ నుండి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న అనే ఒక బ్లాక్ మెయిలర్ చోటా నయీం. ఈ వ్యవస్థలో అంగీలాలు సిద్ధాంతం చాలని ఆ వ్యవస్థను మొత్తం ఒక పీడించుకొని తిని, బిచ్చమెత్తుకొని తిని తిరిగి నేనే ప్రభుత్వానికి పైసలు ఇస్తున్నా అన్నట్టు నమ్మబలుకుతున్న తీన్మార్ మల్లన్న ఉన్నాడు. అదే విధంగా కాంగ్రెస్ నుండి సస్పెండ్ అయిన బక్క జెడ్సన్ గారు ఉన్నారు. అదే విధంగా కోచింగ్ సంస్థలకు సంబంధించి కోచింగ్ సంస్థలు నిర్వహించే అశోక్ గారు ఉన్నారు. ఈ నలుగురు ప్రధానంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉప ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. వీరిలో తీన్మార్ మల్లన్న తప్పించి మిగతా వాళ్ళలో మీరు ఎవరిని ఎన్నుకుంటారు అనేది మీ ఇష్టానికి వదిలేస్తున్నా. మల్లన్నకు సంబంధించి పాట కూడా రాయించడం జరిగింది. చాలా మంది రకరకాల పాటలు రాసి ఆయన యొక్క బ్లాక్ మెయిల్ తనాన్ని, ఆయన ఈ వ్యవస్థను ఏ విధంగా నమ్మించిందనే విధానాన్ని పాటల ద్వారా కూడా రాసి చూపించిండ్రు. దాంతో స్టార్ట్ చేద్దాం. ఒక ఛాయ్ పైసలు అన్న, మీరు ఒక పూట ఛాయ్ తాగుతారు చూసినారన్న, ఆ ఛాయ్కి పెట్టే 10 రూపాయలు నాకు దానం చేయండి అన్న. మీకు ఎంత వీలైతే అంత. ఎక్కడ దానం చేయాలంటే నేను కింద ఫోన్ నెంబర్ పెడతా ఉన్నాను. ఆ ఫోన్ నెంబర్ కి వాట్సాప్ ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ అకౌంట్ నెంబర్ ప్రమాదమన్నో నిరుద్యోగ యువతరానికి ఉడగొట్టాలన్నో గుట్టకాయ మల్లికోని నమ్ముతుర అన్నో చింతపండున వెంటాన్ని నిరుద్యోగ విద్యార్థులపై కుట్రలు చేసుకుంటే ఎమ్మెల్సీ కావాలని నాయకులను చూపుకుంటూ వత్తుర అరెవత్తుర ఓటయ్యకురన్నో తీను మారు మల్లికోనికి ఇడు ప్రమాదమన్నో నిరుద్యోగ యువతరానికి కాంగ్రెస్ పార్టీని గాడిదతో పోల్చెరా, బహుజన వాదమంటూ పేద ప్రజల ఉంచెరా, అవకాశం కోసమే బీజేపీ జెండా ఎత్తెరా, కట్ట తెక్కి పెట్టు చూపి భూగ పేస వేసరా, ఉత్తమ సేనుని కాంగ్రెస్ నేతలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటయ్యకురన్నో తీను మారు మల్లిగోనికి ఇరు ప్రమాదమన్నో నిరుద్యోగ యువతరానికి ప్రశ్నించే కొంతుగాదు పచ్చి మోసగాడురా, నమ్మినుల్ల నట్టిగా ముంచెటోడ తీదురా, సాయి పైసలకి 4 కోట్ల కేంద్ర పడగా ఇచ్చేటోడు వత్తుర అరెవత్తుర చెయ్యకురన్నో తీను మారు మల్లిగోనికి ఇరు ప్రమాదమన్నో నిరుద్యోగ యువతరానికి అడ్డు బిచ్చమెత్తరా, బినామీల పేర్ల మీద ఆస్తులు కూడబెట్టరా, 7200 ఉద్యమమెటు వాడరా, రీకాలింగ్ సిస్టమ్ అంటూ నీతులు వల్లించరా, కూటకొక్క పార్టీ మార్చి గడికోక
వద్దుర అరే వద్దుర చెయ్యకురన్నో తీను మారు మల్లిగానికి తిరు ప్రమాదమన్నో నిరుద్యోగ యువతరానికి ఉడగొట్టాలన్నో పుట్టకాయ మల్లిగాన్ని అమ్ముతుర అన్నో చింతపండున వెంగాన్ని అమ్ముతుర అన్నో చింతపండున వెంగాన్ని చింతపండున వెంగాన్ని నిర్లక్ష్యం నియంత అయితే తిరుగుబాట పగబడుతుంది, అవమానం వెంటాడితే అమాంతం, అప్పుడు నచ్చని పాటే ఇప్పుడు వస్తుంది. మొత్తానికైతే రచయిత ఎక్కడ కూడా ఇంత కూడా ఈసమంతా కూడా మర్యాదగా రాయలే, చాలా పద్ధతిగా తీన్మార్ మల్లన్నకు ఎట్లా రాయాలో గట్టే రాసిండు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అందరిని ఎట్లా తిడతాడు, ఏ రకంగా సంబోధిస్తాడు, కాబట్టి ఆ సంభాషణని తీసుకొని తాను పాటగా మలిచిండు. చాలా అద్భుతంగా రాసిండు లింగంపల్లి నరేష్. ఎట్లా రాయాలో గట్టే రాసిండు, ఎటువంటివానికి ఎటువంటి పాట రాయాలో గట్లనే రాసిండు అన్నట్టు, చాలా బాగా రాసిండు. ఇక ఎవరైనా కాంగ్రెస్ ని విమర్శిస్తే కాంగ్రెస్ వాళ్ళకంటే ఈ మేధావి కాంగ్రెస్ తరపున మాట్లాడతారు, రోజు కాంగ్రెస్ భర్జన చేస్తుండాడు. ఎవరు? తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న రోజు కాంగ్రెస్ మనిషే కాంగ్రెస్ ఓడు కాబట్టి కాంగ్రెస్ పొగడపోతే బీఆర్ఎస్ పొగుడతాడు, మనిషే కాంగ్రెస్ ఓడు. ఇక అది పక్కన పెడితే మనము మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం.